పూరి జగన్నాథుడు సుభద్ర బలభద్ర సమేతంగా తన పిన్ని గుండిజా దేవాలయానికి 9 రోజుల పాటు విహారయాత్రకు వెళతాడు. ఆ సమయంలో లక్ష్మీదేవిని పూరి క్షేత్రంలోనే ఉంచి బయలుదేరతాడు. తనని తీసుకువెళ్ళని కారణంగా లక్ష్మీదేవి జగన్నాథుడిపై అలుగుతుంది. చివరికి ఆ అలకని జగన్నాథుడు ఎలా తీరుస్తాడో మనం ఈ వీడియోలో చూద్దాం. ఒరిస్సా రాష్ట్రంలో విశ్వప్రఖ్యాతి చెందిన పూరి జగన్నాథుడి రథయాత్ర ఆషాఢ శుద్ధ ద్వితీయ నాడు ప్రారంభమవుతుంది. ఆ సమయంలో జగన్నాథుడు తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్ర సమేతుడై తన పిన్ని గుండిజా ఆలయానికి చేరుకుంటాడు. సంవత్సరానికి ఒకసారి జగన్నాథుడు తన తోబుట్టువులతో కలిసి గుండిజా ఆలయానికి విహారయాత్రగా వెళ్తాడు. ఆ సమయంలో భార్య లక్ష్మీదేవిని పూరీ క్షేత్రంలోనే వదిలిపెడతాడు. తనను తన వెంట తీసుకువెళ్ళని కారణంగా లక్ష్మీదేవికి తీవ్ర కోపం వస్తుంది. 4 రాత్రులు గడిచిన జగన్నాథుడి ఆచూకీ లభ్యమవ్వకపోవటంతో లక్ష్మీదేవి ఆందోళన చెందుతుంది. ఆమె భీమలాదేవి సలహా తీసుకుంటుంది. త్వరగా జగన్నాథుడి ఆచూకీ లభ్యమవుతుందని లక్ష్మీదేవికి మోహన చూర్ణం ఇస్తుంది. లక్ష్మి తన సోదరులతో కలిసి ఉన్న గుండిజా ఆలయంలో జగన్నాథుడిని దర్శించాలని నిర్ణయించుకుంటుంది. సాయంత్రం లక్ష్మీదేవి ఒక పల్లకితో గుండిజా ఆలయానికి తీసుకువెళ్తారు. సాంప్రదాయపు సంగీతములతో వైభవంగా ఊరేగిస్తూ అమ్మవారిని గుండిజా ఆలయానికి చేరుస్తారు. ఊరేగింపు జగన్నాథుడి రథమైన నందిశేష రథం దగ్గర ఆపుతారు. లక్ష్మీదేవికి ఉత్సవ నైవేద్యాలతో ఘనంగా స్వాగతం పలుకుతారు. అమ్మవారు సాయంత్రం ఆచారాల సమయంలో గుండిజా ఆలయంలో ప్రవేశించగానే మోహన చూర్ణం విసురుతుంది. లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి జగన్నాథుడు ఆమెకు త్వరలోనే శ్రీమందిరానికి తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు. తన భర్త తోబుట్టువులతో ఆనందించడం పట్ల అసూయతో, కోపంతో తనను విస్మయించినందుకు అతనికి గుణపాఠం చెప్పాలనుకుంటుంది. తన సేవకుల్ని పిలిచి నందిశేష్లో కొన్ని భాగాలని విచ్ఛిన్నం చేయమని ఆజ్ఞాపిస్తుంది. ఒక చిన్న భాగం ప్రతీకగా విభజిస్తారు. అంతటా జగన్నాథుడి రథమైన నందిశేష్కు నష్టం కలిగినందున దేవి అపరాధ భావంతో ఎలాంటి ఊరేగింపు లేకుండా రహస్యంగా పూరీ క్షేత్రానికి చేరుకుంటుంది. లక్ష్మీదేవి జగన్నాథుడి రథాన్ని విచ్ఛిన్నం చేసే సందర్భాన్ని హేరా పంచమిగా జరుపుతారు. తర్వాత రోజు 3 రథాలని దక్షిణముఖంగా తిప్పుతారు. తద్వారా తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతాయి. 9 రోజుల విహారయాత్ర తరువాత బహుదా యాత్ర దేవతలు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. శ్రీమందిరంలో ప్రవేశించినప్పుడు జగన్నాథుడి రథయాత్ర ముగుస్తుంది. కానీ లక్ష్మీదేవికి ఇంకా కోపం తగ్గదు. జగన్నాథుడి కోసం శ్రీమందిరం ద్వారాలు తెరవరు. నీలాద్రి బీజేలో జగన్నాథుడు లక్ష్మీదేవికి తీపి కానుకగా రసగుల్లాలు అందచేస్తాడు. ఆమె అనుగ్రహాన్ని పొందేందుకు మరియు తిరిగి ప్రవేశించడానికి అందచేస్తాడు. శ్రీమందిరంలో ప్రవేశించటానికి జగన్నాథుడు స్వయంగా లక్ష్మీదేవికి రసగుల్లాలు అందచేసే సాంప్రదాయం శతాబ్దాల నాటిది. చూశారు కదా, తీవ్ర ఆగ్రహంతో ఉన్న లక్ష్మీదేవికి తీపి కానుకలుగా రసగుల్లాలు అందచేసి జగన్నాథుడు అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకున్నారో. యు ఆల్ లైక్ దిస్ వీడియో. మరిన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్.